ఒక్కసారి రామచంద్రమూర్తి ఇలా చూశారు హనుమని. తనని ఆశ్రయించినవాడు, తన పట్ల మహాభక్తి కలిగినవాడు, తనకి వాహనమై తనని వహిస్తున్నవాణ్ణి అన్ని బాణములతో కొట్టేటప్పటికీ ఎన్నడూ కోపం రానటువంటి రామచంద్రమూర్తికి అపారమైనటువంటి కోపం కలిగింది. వెంటనే తన ధనస్సుని మండలాకారంగా తిప్పి చక్క 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 ఇంకసలు ఆలోచించడానికి వీలు లేని రీతిలో బాణప్రయోగం చేశారు. ఆయన వరసగా బాణప్రయోగం చేసి రథాన్ని, చక్రాల్ని, అశ్వాల్ని, ధ్వజపతాకాల్ని, ఛత్రాన్ని, సారథిని అన్నిటినీ పడగొట్టేశారు. పడగొట్టేస్తే రావణుడికి రథం లేక సారథి లేక నేల మీద నిలబడ్డాడు. ఇప్పుడు చేతిలో ధనస్సు లేదు, బాణములు లేవు, తల మీద కిరీటం లేదు, రథం లేదు, గుర్రాలు లేవు, సారథి లేడు. యుద్ధ భూమిలో నిలబడి చేతిలో ఏ విధమైనటువంటి రక్షణ లేకుండా ఒక్కడు నీరసపడిపోయి భీతితో భయంతో రామచంద్రమూర్తి వంక చూస్తూ నిలబడిపోయాడు. ఆయన ఇప్పుడు తెగటాచాలి అంటే ఒక్క క్షణం గుండెల మీద బాణం వేసి కొట్టేయగలరు. ఆయన అన్నారు, రావణ, నీవు ఇప్పటిదాకా వానర యోధులతో యుద్ధం చేశావు, బాగా అలిసిపోయావు, నీకింక యుద్ధం చేసే ఓపిక లేదు, క్షీణించిపోయింది, నీ కిరీటం పడిపోయింది, నీ రథం భగ్నమైపోయింది, నీ గుర్రాలు మరణించాయి, నీ సారథి మరణించాడు, నీ చేతిలో ఆయుధాలు లేవు, కాబట్టి నిన్ను నేను చంపను, విడిచిపెట్టేస్తున్నాను, హో అంతఃపురానికి. నీ చేతిలో ధనస్సు ఉండి యుద్ధం చేస్తుండగా చంపుతాను తప్ప చేతిలో ఆయుధం లేకుండా నిలబడిపోయిన వాణ్ణి చంపను. అది నా క్షాత్రం కాదు, నా ధర్మం కాదు. కాబట్టి హో, వెళ్ళి విశ్రాంతి తీసుకో అని ప్రవిశ్యరాత్రిం చరరాజ లంకాం, వెళ్ళి విశ్రాంతి తీసుకుని మళ్ళీ రా